వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నాయుడుపేట వెంకటగిరి ప్రధాన రహదారిపై స్వర్ణముఖి నదిపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ ను హై లెవెల్ బ్రిడ్జ్ గా మార్పు చేయాలని డాక్టర్ నెలవల విజయశ్రీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో R&B శాఖ మంత్రిని కోరారు. 1980లో నిర్మించిన ఈ లో లెవెల్ బ్రిడ్జి వరదల సమయంలో పూర్తిగా నీటి మీద మునిగిపోవడంతో రాకపోకలు తరచుగా నిలిచిపోతున్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం మేనకూరు సెజ్ ఏర్పాటుతో నాయుడుపేట నుంచి పరిశ్రమలకు భారీ వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయని, రోజుకు దాదాపు 300కు పైగా ట్రక్కులు, ఇతర వాహనాలు ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నాయని వివరించారు. వరదల సమయంలో బ్రిడ్జిపై నీరు చేరడం వల్ల ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాల అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతతో పాటు పారిశ్రామిక రవాణా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విజయశ్రీ ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం దగ్గర స్వర్ణముఖి బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. ఆ స్వర్ణముఖి బ్రిడ్జ్ ఎప్పుడో 1980లో స్వర్ణముఖి నది పైన ఒక అటు మా నియోజకవర్గానికి అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి ఒక లో లెవెల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేనకూర్ సెజ్ ఏర్పాటైంది అధ్యక్ష. దీనివల్ల ఎంతోమంది వేలాది మంది కార్మికులు అటు నాయుడుపేట నుంచి సెజ్కి వెళ్ళడానికి అదే బ్రిడ్జిని వాడుతున్నారు అధ్యక్ష. అలాగే ఆ సెజ్ నుంచి కూడా దగ్గర 300 వాహనాలు, భారీ వాహనాలు అదే దారిన ఆ బ్రిడ్జ్ మీదే వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ ఒకవేళ వరదలు వచ్చినా సరే ఆ నియోజకవర్గంలో అటు నాయుడుపేట నుంచి వెంకటగిరికి వెళ్ళడానికి కూడా ఆ బ్రిడ్జ్ మీదే ప్రయాణించడం వల్ల ఆ నీరు అక్కడికి వచ్చేయడం వల్ల చాలా రోజుల వరకు మనకు రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కిందకి లో లెవెల్గా ఉంది కాబట్టి అది హై లెవెల్కి చేయగలిగితే అటు, ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంపెనీలు కూడా ఎక్స్ట్రా తెస్తున్నారు కాబట్టి అటు కార్మికులు కానీ లేదా వాహనాలు కూడా ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ బ్రిడ్జిని కొంచెం హై లెవెల్గా పెట్టగలిగితే అటు కార్మికులకి ఇటు వాహనాలకు కూడా రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని R&B మంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటుకి అటు అనుమతులు కానీ ఫండ్స్ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య మంత్రికి సంబంధం ఏంటమ్మా బ్రిడ్జ్? R&B ఆరోగ్య మంత్రి ఉన్నట్టు పడింది.